చూడండి రైతు మిత్రులారా, ఈరోజు మనము క్రైస్టల్ కంపెనీ వారి షూర్ను తీసుకువచ్చాము. ఈ క్రైస్టల్ కంపెనీ షూర్ వచ్చేసి ఒక సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్. ఇది ఒక శిలీంధ్రకారిణి తెగులను నివారిస్తుంది. ఇది క్రైస్టల్ కంపెనీ షూర్. ఇందులో కార్బండిజం 12% మరియు మ్యాంకోజెబ్ అనేది 63% అనేది ఉంటుంది రైతు మిత్రులారా. ఇది క్రైస్టల్ కంపెనీ షూర్. ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనం 250 గ్రాములు ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న బకెట్ తీసుకొని ఆ బకెట్లో ఈ క్రైస్టల్ కంపెనీ షూర్ను వేయడం జరిగింది రైతు మిత్రులారా. దీంతో పాటు బ్యాక్టీరియా ఎండాకులు తెగులు నివారించడానికి ఎరిస్ ప్లాంటోమైసిన్ను తీసుకురావడం జరిగింది. దాంతోపాటు పురుగు నివారణకు లేతల్ సూపర్ 550ను తీసుకురావడం జరిగింది రైతు మిత్రులారా. చూడండి రైతు మిత్రులారా, ఇది లేతల్ సూపర్ 550. ఇందులో క్లోరిపైరిపాస్ అనేది ఉంటుంది. ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనము 500 మిల్లీలీటర్ల చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక ఎకరానికి లేతల్ సూపర్ 550 500 మిల్లీలీటర్లు లేదా హాఫ్ లీటర్ ఉపయోగించాలి. తర్వాత క్రైస్టల్ కంపెనీ షూర్ వచ్చేసి ఒక ఎకరానికి 250 గ్రాములు. దాంతోపాటు బ్యాక్టీరియా ఎండాకు నివారణకు ఎరిస్ కంపెనీ ప్లాంటోమైసిన్ను తీసుకురావడం జరిగింది. ఇది ఒక ఎకరానికి 100 గ్రాములు. ఈ మూడింటిని మనం ఒక బకెట్లో వేసుకొని ఒక ఎకరానికి 8 నుండి 10 స్ప్రే పంపులు వచ్చే విధంగా మనం మిక్స్ చేసుకోవడం జరుగుతుంది రైతు మిత్రులారా. చూడండి రైతు మిత్రులారా, ఇప్పుడు ప్లాంటోమైసిన్ 100 గ్రామ్స్ అనేది వేయడం జరిగింది రైతు మిత్రులారా. ఇది బ్యాక్టీరియా ఎండాకు తెగులు నివారిస్తుంది. ఈ విధంగా మనం ఒక ఎకరానికి 8 నుండి 10 స్ప్రే పంపులు వచ్చే విధంగా ఈ 3 కెమికల్లను మనము కలుపుకోవడం జరుగుతుంది రైతు మిత్రులారా. క్రైస్టల్ కంపెనీ షూర్ వచ్చేసి 250 గ్రాములు, ఎరిస్ ప్లాంటోమైసిన్ 100 గ్రాములు, లేతల్ సూపర్ 550 వచ్చేసి 1/2 లీటర్. ఈ మూడింటిని ఒక బకెట్లో వేసుకొని మనం ఇప్పుడు 8 స్ప్రే పంపులు వచ్చే విధంగా మిక్స్ చేసుకుంటున్నాము రైతు మిత్రులారా. ఈ విధంగా 3 కూడా మిక్స్ అయ్యే విధంగా ఒకదాంతో ఒకటి కలిసిపోయేంత వరకు ఈ విధంగా కర్ర సాయంతో మనం కలపడం జరుగుతుంది. కలిపిన తర్వాత మనము స్ప్రే పంపులో ఈ మిక్స్చర్ను పోయడం జరుగుతుంది. ఈ మిక్సర్ను స్ప్రేయర్ పంపులో పోసిన తర్వాత మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని స్ప్రేయర్ పంపు మూతి వద్దకు వచ్చే వరకు మనం నింపి స్ప్రేయర్ పంపు మూతిని బిగించి మనము స్ప్రేయర్ పంపును స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా. మనకున్న నువ్వులో కీటకాలు, పురుగులు, తెగుళ్ళు, ఎండాకు తెగులు ఇవన్నిటిని నివారించడానికి మనము ఈరోజు స్ప్రే చేస్తున్నాము రైతు మిత్రులారా. అన్ని రకాల కీటకాలను, అన్ని రకాల ఫంగిసైడ్లను నివారిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్.